కేవలం చంపడమే కాదు, చంపే ముందు మతాన్ని అడిగారు. ఒక భారతీయుడిని మరో భారతీయుడికి శత్రువుగా మార్చడానికి చేసిన కుతంత్రం ఇది. చంపిన వాళ్ళు ముందు నువ్వు హిందువా అని అడగడం చూస్తే వాళ్ళు కేవలం హిందువులకే శత్రువుల్ని అనిపించొచ్చు. లేదు, వాళ్ళు కేవలం హిందువుల శత్రువులు కాదు, భారతీయులందరి శత్రువులు. వాళ్ళు భారతీయులకు విరుద్ధం చేయాలనుకున్నారు. ప్రతి చోట వార్తల్లో ఇదే నడుస్తుంది. అరే వాళ్ళు మతమడి చంపారు, కల్మా చదవలేదని చంపారు. వాళ్లను కేవలం హిందువుల శత్రువుల్ని మాత్రమే అనుకోవద్దు. వాళ్ళు ప్రతి భారతీయుడికి శత్రువే, హిందువైనా సరే, ముస్లిం అయినా సరే. అందుకే వారు కాశ్మీరీలైనా సరే, లేక భారతీయ ముస్లింలైనా సరే, వాళ్ల మేలు కూడా దీంట్లోనే ఉంది. ఉగ్రవాదాన్ని కేవలం మాటలతో ఖండించడమే కాకుండా, ఉగ్రవాదానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి స్థాయిలోనూ వాళ్ళు చురుగ్గా పాల్గొనాలి. ఎందుకంటే ఎవరైతే మీకు విరుద్ధంగా ఉన్నారో వాళ్లకు అసలు మతంతో సంబంధమే లేదు, వాళ్లకు భారతదేశ సిద్ధాంతంతో సమస్య ఉంది. భారతదేశ సిద్ధాంతం ఏదైతే ఉందో అది చాలా ఆధ్యాత్మికమైంది. వాళ్లకు ఆ మూలంతో సమస్య ఉంది. వీటికి విరుద్ధంగా వెళ్ళాలి, కానీ అది కూడా మన పద్ధతిలో చేద్దాం, మన షరతుల మీదే చేద్దాం. ఎవరైనా వచ్చి మిమ్మల్ని రియాక్ట్ అయ్యేలా చేశారంటే వాళ్ళు గెలిచినట్టే. గీత ఉంది ఎందుకంటే స్థిరంగా ఉంటూ యుద్ధం చేయటానికి. కృష్ణుడు చెప్పింది అదే, యుద్ధం చెయ్యి, కానీ ఆవేశంతో కాదు, స్థిరత్వంతో.